అందరికీ నమస్కారం. జామీ ఫ్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో మనకు లభించిన అరుదైన ఆణిముత్యం ఏకవీర చిత్రం. అందులో పాట ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికరమైన అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి. నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక సినిమా గురించి 4 మాటలు. ఈ సినిమాకి మూల కథ తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ఏకవీర నవలకు ఆధారం అన్నమాట ఇది. ఈ సినిమాకు మాటలు రాసిన వారు మరో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి. అంటే ఈ సినిమా ఏకవీర అనే సినిమా ఆ రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి సినిమా. ఇది సంగీతపరంగా చాలా హిట్ అయింది. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ఏకవీర నవలకు ఇది చిత్రంగా రూపొందించారు. అదేవిధంగా విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చాలామందికి అంటే ఆనాటి వారికి తెలిసి ఉండొచ్చు, ఇప్పుడు వాళ్ళకి ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు. ఆయన అద్భుతమైనటువంటి ఆయన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. అలాగే మరో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన సి నారాయణ రెడ్డి గారు ఈ సినిమాకి మాటలు రాశారు. సి నారాయణ రెడ్డి గారు కవిత్వం అంటే ఎలా ఉంటుందంటే ఆయన మాటలు అద్భుతంగా ఉంటాయన్నమాట. ఆయన రచన కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక పాట రాసిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన రచనలు ఎక్కువగా ప్రకృతికి సంబంధించినవిగానే ఉంటాయి. అందమైన వెన్నెల్లో జలతారు పరదా కప్పుకొని వస్తున్న అచ్చ తెలుగు పడుచువలే ఉంటాయి ఆయన పాటలు. మధుర రాగ తరంగమై దూకుతూ ప్రవాహంలా సాగుతాయి. తనువుకు సేదతీరుస్తాయి, మనసుకు పులకరింపజేస్తాయి. ఈ పాట పాడినవారు ఇద్దరు అతిరథ మహారథులు అన్నమాట. ఈ పాట పాడినవారు అతిరథ మహారథులు. ఒకరు అమరగాయకులు ఘంటసాల వారు ఇందులో ఒక ఆర్టిస్ట్గా ఆయన పాట పాడారు. మరొక మధుర గాయకులు ఎవరయ్యా అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మధుర గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట పాడారు. ఇద్దరు కలిసి పాడారు. ఈ పాట ఇద్దరు కలిసి పాడారు. వారి గురించి ఏమీ చెప్పకపోతే తప్పే అవుతుంది, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సంగీతం వేదసారాల కళల స్వర్గధామం, సప్తస్వరాలు మేలు కలయిక. వీరి పాటల్లో సంగీతం కూడా మనసుకు వినిపిస్తుంది. సంగీతం ఎలా ఉంటుందో కూడా వీరి పాటల్లో మనం వినవచ్చు అన్నమాట. ఇక సంగీతం విషయానికి వస్తే కేవి మహాదేవన్ తన భావన పటిమతో బాణీలు కట్టారు. సాధారణంగా ట్యూన్స్ ఇస్తేనే అంటే ఇప్పుడు ట్యూన్ ఇస్తేనే కానీ సంగీతం అంటే పాట కంపోజ్ చేయరు. కానీ మహాదేవన్ గారు పదాలు విని మాత్రమే పాటకు బాణీలు కడతారు. ఎందుకంటే ఆయనకు తెలుగు రాదు. అయినా ఆయన తెలుగులో సంగీత చక్రవర్తి అని చెప్పవచ్చు. ఆయన మొదటి సినిమా మంచి మనసుల చిత్రంలో మామ మామ అనే పాట. ఆ పాటే ఆ మామ అనేది ఆయనకి సార్థక నామధేయం అయిపోయింది. తెలుగు చిత్రసీమలో అందరూ కూడా ఆయన్ని మామ అని పిలుస్తారు. ఆయన మామగానే ఆయన కొనసాగుతూ ఉంటారనమాట. తెలుగువారంతా మామ అని ముద్దుగా పిలుచుకుంటారు ఆయన. ఇక సంగీత చక్రవర్తి అని మనం ఆయన చెప్పుకున్నాం కదా. ఆయన సంగీతానికి ప్రకృతి అంజలి ఘటిస్తుంది. అంత గొప్ప సంగీతం అయింది. ప్రతి రాత్రి వసంత రాత్రి పాటకు ఆయన ఎన్నుకున్నటువంటి రాగం ఏమిటంటే ప్రధానంగా పహాడీ రాగం. ఈ చిత్రం 16 కేంద్రాల్లో 50 రోజులు, కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. పహాడీ రాగంలో ఈ పాటను ఆయన అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సెలవు.